హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెన్షనర్లకైతే శుభవార్త వచ్చేసింది. ఉగాది కానుకగా పెన్షన్లకు శుభవార్త చెప్పిన మన సుప్రీం కోర్ట్. ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడం ద్వారా మీరు సమాచారాన్ని అయితే తెలుసుకోగలుగుతారు. అలాగే మీలో ఎవరైనా నా వీడియోని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఇంకా ఎన్నో విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు కొత్త సంవత్సరం ఉగాది రోజున అయితే సుప్రీంకోర్టు శుభవార్త చెప్పేసింది. వృద్ధాప్య సమయంలో ఆరోగ్య సమస్యలతో బాధపడే పెన్షనర్లకైతే ఇది ఒక ఊరటగా నిలవబోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 81 లక్షల మంది పెన్షనర్లకైతే సుప్రీంకోర్టు వారి జీవితాన్నే మార్చేలా ఈపీఎస్ 95ని తెరపైకి తీసుకొచ్చింది. 2022 నవంబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన అర్హత కలిగిన వారికందరికీ అదనపు పెన్షన్ అందేలా సుప్రీంకోర్టు అయితే చర్యలు తీసుకుంటున్నామని వ్యక్తం చేసింది. ఉద్యోగ సంఘాలు చేసిన న్యాయ పోరాటం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. తమకు వృద్ధాప్య సమయంలో పెన్షన్లు పెంచాలని ఈ ఉద్యోగ సంఘాలు చేసిన పోరాటం ఈ రోజున నెరవేరింది. ఇలా పెన్షన్దారులకు పెన్షన్ పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాపై మరి ఈపీఎఫ్ఓలపై ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పెన్షన్ లెక్కలకు కేవలం 15,000 ప్రాథమిక ఆర్థిక వేతనంగా లెక్కిస్తుంది. దీనివల్ల పెన్షన్దారులకు సుమారు 1000 నుంచి 2,000 రూపాయల పెన్షన్ అయితే పెరగవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ప్రతి పెన్షన్దారుని యొక్క శాలరీ ఆధారంగా పెన్షన్ని పెంపును లెక్కించాలని వ్యక్తమైతే చేసింది. అయితే ఈ న్యాయ పోరాటంలో ఈపీఎస్ 95 జాతీయ పోరాట కమిటీ పాత్ర చాలా ముఖ్యమైనదని మనం చెప్పవచ్చు. అశోక్ రావత్ ఒత్తిడిపై పెన్షన్లు పెరగడం అయితే జరిగింది. ఇలా పెన్షన్లు పెంచడం ద్వారా వృద్ధాప్యంలో ఎవరిపైన ఆధారపడకుండా పెన్షన్దారులైతే తమ వృద్ధాప్య సమయాన్ని సాఫీగా గడపవచ్చు. ఇలా పెన్షన్లు పెంచడం ద్వారా పెన్షన్దారులు తమ ఆత్మవిశ్వాసంపై నిలబడతారు. అలాగే దీనితో పాటు ఆర్టికల్ 13 గురించి కూడా చర్చించడం జరిగింది కోర్టులో. ఆర్టికల్ 13 ప్రకారము పౌరుల ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలగకూడదని, అలాగే ఆత్మగౌరవానికి కూడా కించపరిచే ఎలాంటి చట్టాలు కానీ ఉండవని వ్యక్తం చేశారు. పెన్షనర్లకు పెన్షన్ పెంచకపోవడం కూడా వారి జీవన విధానాన్ని కష్టం కలిగిస్తుందని భావించారు. పెన్షన్ తక్కువ వస్తే పెన్షన్దారులకు పెన్షన్ ఎక్కువగా వచ్చిందంటే ఇది నిజమైన పండుగ లాంటి వార్త అనే చెప్పవచ్చు. ఈ పెన్షన్ని పెంచడం ద్వారా దాదాపు 81 లక్షల పెన్షన్దారుల కుటుంబంలో అయితే సంతోషం వ్యక్తమవుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో మరింత మంది పెన్షన్దారులకైతే చేరుతుంది. అలాగే కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి. మీ బంధుమిత్రులకి, అలాగే మీ స్నేహితులకి, అలాగే మీ ఇరుగు పొరుగు వారికి చేరువేయడం ద్వారా పెన్షన్దారులు ఎదురు చూస్తున్న వారి కోరిక అయితే నెరవేరబోతుందని తెలుసుకుంటారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది.